హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే వంట ఏంటంటే బంగాళదుంప మిల్ మేకర్ శనగపప్పుతో కర్రీ చేస్తానండి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ మొదటగా స్టవ్ వెలిగించి గ్యాస్ మీద కళాయి పెట్టుకుందామండి. కళాయి కొంచెం వేడెక్కాక అప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ సరిపోయినంత వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అప్పుడు తాలింపు సామాన్లు వేసుకుందామండి. ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు నా దగ్గర లేదండి, ఉంటే వేసుకోండి. శనగపప్పు ఉంది కానీ వేయలేదండి, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 2 రెమ్మలేమో కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఇది మా చెట్టుదండి, ఇప్పుడే తెంపినాకనమాట. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయినాక మనం ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నామండి, అది వేసుకుందాం అన్నమాట. ఒక 2 ఎండుమిర్చి. కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎండుమిర్చిని కూడా ఒక 2-3 యాడ్ చేసుకోండి, పర్లేదండి. మేము కారం కొంచెం తక్కువ వాడతాం అన్నమాట ఇంట్లోని. అందుకే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి, ఒక ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇదేమో నూనెలో బాగా వేగినాక నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఈ టమాటా ముక్కల్ని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు గరిటెతో ఒకసారి కలుపుకోండి. సాల్ట్ ఇప్పుడు వేసుకోకూడదండి, ఎందుకంటే శనగపప్పు, బంగాళదుంపలు నేను ఉడికించలేదండి, నార్మల్గా అలాగే వేసేస్తున్నాను అనమాట. శనగపప్పు, మిల్ మేకర్లు ఒక 1 అవర్ ముందు నానేసుకున్నాను అనమాట, అంతేనండి. అంటే సపరేట్గా బాయిల్ చేసి వేసుకునేటోళ్ళు అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నేను అలా ఏమి వేయలేదండి. నేను ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తామండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ శాతం ఇలానే చేస్తామండి. కూర వండేటప్పుడే వాటిలేమో నార్మల్గా నానబెట్టి కూరలో వేసేస్తాం అన్నమాట. ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గడానికి ఒక స్పూన్ మందం పసుపు వేసుకోండి. ఇందులో నేను సాల్ట్ ఇప్పుడు వేయట్లేదండి, నేను లాస్ట్లోనే వేస్తానన్నమాట. ఎందుకంటే శనగపప్పు, బంగాళదుంప ఉడికించలేదు కాబట్టి సాల్ట్ వేసేసామంటే ఉడకదనమాట, అందుకని నేను వేయలేదండి. అది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గడానికి అనేసి మూత పెట్టానండి. మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలన్నమాట, అంతా కలిసేటట్టు. ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం టమాటా ముక్కల్లాగా ఉంటాయి కదండి, అవి గరిటెతోని కొంచెం ముక్కలు మెత్తగా అయ్యేటట్టు ఇలాగ అనుకోండి, వీడియోలో చూపించిన విధంగా. సాల్ట్ వేసేస్తేనేమో బాగానే అయిపోద్దండి, కొంచెం మెత్తగా అయిపోద్ది. మనం సాల్ట్ వేయలేదు కాబట్టి కొన్ని చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది, ఇలాగ అనుకుంటే సరిపోద్ది అన్నమాట. నేను లెంత్ ఎక్కువ అవుతుందనేసి పూర్తిగా తీయట్లేదండి,
కట్ చేసేస్తున్నాను అనమాట. లెంత్ ఎక్కువైపోతుందనమాట వీడియో. మూత పెట్టిన ఒక 4 నిమిషాలకలాగా మూత తీసి చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ అడుగు పడి మాడిపోతే కూర అంతా వేస్ట్ అయిపోద్దండి. నేను కలుపుకుంటున్నాను, మూత పెడుతున్నాను. 3 మినిట్స్‌కి 2 మినిట్స్‌కి అలాగా మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అడుగు పడితే మళ్ళీ కూర అంతా వేస్ట్ అయిపోద్దండి, బాగోదనమాట. మనం మంచిగా కోసి పెట్టుకున్న బంగాళదుంపలనేమో 2 సార్లు కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని ముక్కలన్నీ ఆ ఉల్లిపాయ టమాటా వేగిన దాంట్లోనే వేసుకోండి. అలానే మిల్ మేకర్లు, శనగపప్పు అవి కూడా అందులో వేసుకోండి. మిల్ మేకర్లు ఉంటాయి కదండీ, అవి 2, 3 సార్లు నీట్‌గా కడుక్కోండి. ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్‌లో వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్‌తో పాటు వేసేస్తే బాగోవన్నమాట. అందుకే నీట్‌గా క్లీన్ చేసుకొని 2, 3 సార్లు కడుక్కొని అప్పుడు మంచినీళ్ళలో వేసుకొని అందులో వేసుకుంటే సరిపోద్దండి. లేకపోతే కూర అంతా కూడా కొంచెం స్మెల్ వేరేగా వస్తుందన్నమాట. ఈ మిల్ మేకర్లు అయితే మాత్రం తొందరగా ఉడికేస్తాయి, కానీ కొంచెం శనగపప్పును బంగాళదుంప కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. నేను కలుపుకొని మూత పెట్టుకున్నాను. మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ ఓపెన్ చేసి చూసానండి. కొంచెం నూనెలో మగ్గితే ఉల్లిపాయ టమాటా ఈ ముక్కలు అన్నీ మగ్గితే బాగుంటుందనేసి నేను ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి. ఇందులోనే మనకి కావాల్సినంత, అంటే కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోద్దండి. ఈ కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉందన్నమాట. చూడండి, కారం 1 స్పూన్ వేసేసరికి ఇంత కలర్ వచ్చిందనమాట. ఇది మా సైడు ఆడించుకుంటామండి కారం. అన్నీ వేసి, అంటే మిరియాలేంటి, అంటే కారంలో సరిపోయినవన్నీ నేను ఇంకోసారి వీడియో తీసి పెడతానండి. ఆంధ్ర సైడు అంటే అన్ని దిక్కులు ఇలా చేస్తారని కాదండి. మా సైడు మా ఊరు అంటే కొన్ని కొన్ని జిల్లాల్లోనే అయితే మాత్రం ఒకేసారి పట్టించుకుంటారండి. కారం వేసుకున్నాక మనకి ఒక 2 గ్లాసుల మందం, లేదంటే మా ఇంట్లో చెంబు ఉందండి, మీకు చూపించాను కదా, దాని నిండా వాటరు ముక్కలు మునిగేటట్టు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక కొంచెం ముక్క కొంచెం మెత్తబడేంత వరకు మా మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోద్దనమాట. ఎందుకంటే ఇది గ్రేవీ టైప్‌లోనే అవ్వదు కదండీ. అన్నీ ముక్కలే ఉన్నాయి కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి చూసుకోవాలనమాట. మనకు ఉడికేది ఏంటి లేదండి, మిల్ మేకర్లు అయితే ఫస్టే బాగానే ఉడికిపోతాయి. ఒక్కటి ఉడికేది ఏంటంటే శనగపప్పు, బంగాళదుంప ఈ రెండేనండి. ముక్కలన్నీ బాగా కలిసేటట్టు అన్నీ కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ వేయలేదండి, నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీగా 50% బంగాళదుంప, శనగపప్పు ఉడికిపోయిందనమాట. ఇప్పుడు వేసుకుంటే సరిపోద్దండి. ఉడికిందో లేదనేది మీకు చూపిస్తాను చూడండి. ఇటు మా ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారండి కర్రీ.
చాలామంది. బాగుంటుందన్నమాట. ఇల్లంతా పకోడీ, బజ్జీలు వేసుకున్నంత స్మెల్ వస్తుందన్నమాట. ఎందుకంటే శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది బాగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి సాల్ట్ వేసుకున్నాక. ఈ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి చూస్తే కూర అయిపోయిందండి. చూడండి, మీకు చూపిస్తాను. ముక్కని ఇలాగా గరిటెతోని ఇలాగా ఒత్తి చూస్తే మనకు తెలిసిపోద్దండి. అలానే శనగపప్పును కూడా ఇట్లా గరిటెతోని తీసుకొని ఇట్లా చేత్తో ఒత్తి చూస్తే మెత్తగా అయినట్టయితే ఉడికిపోయినట్టే లెక్కండి. చూపిస్తాను చూడండి. మనం ఏవి ఉడకబెట్టలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుందండి. అదే నార్మల్గా అయితే మాత్రం మనకి లేదు, వేరే పని కూడా ఉంది, తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రం శనగపప్పు, బంగాళదుంప సపరేట్గా బాయిల్ చేసి ఇందులోనే వేసేసుకుని అప్పుడు దగ్గరికి కూర అంతా కొంచెం గ్రేవీ టైప్లోనే అయ్యిందంటే బంద్ చేసుకోవచ్చండి, ఏం కాదండి. కాకపోతే నేను ఎప్పుడు ఇలా చేస్తాను కాబట్టి మీకు ఇలా చేసి చూపిస్తున్నానండి. కూర అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన ఎంతో టేస్ట్ అయిన కూర రెడీ అయిపోయిందనమాట. నేను దీంతోని చారు కూడా పెట్టానండి. ఈరోజు సండే కదండి, పిల్లలకి బాగాలేదండి, బాగా జలుబు దగ్గు అనమాట. నాన్ వెజ్ కానీ ఏమీ తినట్లేదన్నమాట. ఇంకా ఇదైతే మా పాపకి చికెన్ ముక్కలుగా ఉంటుందనేసి ఎప్పుడైనా అన్నం తినకపోతే నేను ఇలానే చెప్పి తినిపిస్తానండి. దీంతో చారు చేసుకున్నానండి, నీళ్ళ చారు. ఇది కూడా ఇందులోని ఏం పెద్దగా కారం ఏం లేదండి. మా చిన్న పాప 1 ఇయర్ బేబీ ఉందన్నమాట. తనకి కూడా పెట్టడానికి వీలుగా ఉంటుందని నేను ఓన్లీ ఒక ఎండుమిర్చి, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి చిన్న చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి చేసేసానండి నీళ్ళ చారు లెక్కని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.